మీకు రాజకీయ అవసరం ఉందా, డబ్బు అవసరం ఉందా, రేవతి కుటుంబానికి జెన్యూన్ గా న్యాయం చేపియాలనుకుంటున్నారా? అసలు మీరు మీ యొక్క ఉద్దేశం ఏంది అనేది ఒక క్లియర్ గా చెప్పండి. 12,000 పెట్టుకొని మ్యాట్నీ షోకి చిన్న పిల్లల్ని వేసుకొని వస్తే తన ప్రాణం పోతుందంటే నువ్వు అక్కడే షోలో ఉండి నేను హాఫ్ అన్ అవర్కి వస్తా 1 అవర్కి వస్తా అంటే అది సినిమా కాదు అల్లు అర్జున్ గారు, అది సినిమా కాదు, నిత్య జీవితం. మీ హక్కును రేవతికి ఆర్థికంగా ఉపయోగపడాలనే మంచి దృష్టి ఉంటే సరిపోతుంది కదా, అసలు అక్కడ వెళ్లాల్సిన అవసరం లేదు కదా అనే సందర్భం. ఇప్పుడు ఆ బిడ్డ పెద్ద ప్రయోజకుడు, ఒక అబ్దుల్ కలాం అవునో, లేకుంటే ఒక భగత్ సింగ్ అవునో, ఒక చెగువేర్ అవునో, ఒక జార్జ్ రెడ్డి అవునో, లేకపోతే ఒక అల్లు అర్జున్ అవునో, మరి ఆ పిల్లగాడి ప్రాణాలు కాపాడేటట్టుగా నువ్వు చర్యలు తీసుకుంటావా? ఆయన చనిపోతే దానికి మూల్యం నువ్వు బాధ్యతగా ఉంటావా అని అడుగుతా ఉన్నాం. ఇక్కడ ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మెగా ఫ్యామిలీ అని అంటే కొంత పేరు ప్రఖ్యాతలు కలిగిన ఫ్యామిలీగా ప్రజలలో విశ్వాసం ఉంది కాబట్టి. పెద్ద ఫ్యామిలీ అంటే ఏందండి? స్వతంత్ర పోరాటాలు చేసిన గాంధీ కంటే గొప్పవాడా, లేకుంటే రాజ్యాంగం రాసిన అంబేద్కర్ కంటే గొప్పవాడా? ఈ భారతదేశానికి ఒక విప్లవాలు సృష్టించిన ఒక జార్జి మార్క్స్ లాంటి ఒక ఐడియాలజికల్ వల్ల సినిమా అంటే ఏంది? సినిమా అంటే ఒక ఫ్యాషన్ అండి. రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని పంపించారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ ఉంది అని ప్రచారం నడుస్తుంది, దీని పట్ల మీ స్పందన? మీరు అన్నారు రేవంత్ రెడ్డి గారు పంపించారు. ఎవరైనా ఇంకోసారి రేవంత్ రెడ్డి గారి పేరెత్తి రేవంత్ రెడ్డి గారికి ఉస్మానియా యూనివర్సిటీకి ఎవరైనా లింకు పెడతారా అంటా ఉన్నాం. వర్తమానం ఛానల్కు స్వాగతం. నేను మీ ఉదయ్ కుమార్. ఈరోజు మన చర్చా సంవాద కార్యక్రమము బోనాల నగేష్. ఓయూజేసీ పేరు మీద అల్లు అర్జున్ ఇంటిపై దాడి జరిగింది, రేవతి కుటుంబానికి న్యాయం చేయమని ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం. అసలు అల్లు అర్జున్ ఇంటిపై దాడి ఎందుకు జరిగింది, మీరు పోవాల్సినటువంటి అవసరం ఏముంది, ఓయూజేసీ పేరు మీద మీరు ఆ పూల కుండీలు ఎత్తేయడం అవన్నీ కూడా జరిగినటువంటి సందర్భం, అది ప్రపంచం అంతా చూసింది కదా. అసలు మీరు మీ యొక్క ఉద్దేశం ఏంది అడిగే ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో భాగంగా క్యాంపస్ ముందటనే ఉన్నాము. నగేష్ గారిని అడుగుదాం. నమస్తే నగేష్ గారు, ఎలా ఉన్నారు? ఏంటి అసలు మీరు అల్లు అర్జున్ ఇంటిపై ఒక టీమ్గా వెళ్ళి ఓయూజేసీగా వెళ్ళి మీరు ముకుమ్మడిగా దాడి చేసేటువంటి ప్రయత్నం చేశారు. అసలు దాడి చేయడానికి గల కారణాలు ఏమిటి? విషయం ఏంటంటే, దాడి అంటా ఉన్నారు, మేము దాడిని ఖండిస్తూ ఉన్నాం. దాడి కాదు అది. ఎందుకంటే దాడి అని కొన్ని ఛానళ్ళు, అలాగే కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు కూడా దాడి అంటూ ఉన్నారు. మేము అక్కడ స్పందించకపోవడం వల్ల రేవతి ఏదైతే సద్య థియేటర్లో చనిపోయిన ఒక దగ్గర 20 రోజులు అయినా కానీ స్పందించకపోవడం వల్ల చర్యకు స్పందనగా మేము వెళ్ళాము. ఒక వినతి పత్రం ఇద్దాం, అల్లు అర్జున్ గారికి ఒక వినతి పత్రం ఇచ్చి ఒక యూనివర్సిటీ ఆ పార్టీలకు అతీతంగా ఒక యూనివర్సిటీ నుంచి వెళ్ళి వినతి పత్రం ఇద్దామనే విషయంలో పోతే అక్కడున్న ఏదైతే వాళ్ళ బాడీ గార్డ్స్ కానీ అక్కడున్న వర్కర్సు మా పైన ఒక అన్పార్లమెంట్ లాంగ్వేజ్తో బూతులు వాడడం వల్ల అక్కడ చిన్న తోపులాట జరిగింది. కానీ అదేదో ప్రపంచాన్ని కూల్చి మొత్తం గ్లోబల్ అవార్డులు బంద్ చేసి దేశం సరిహద్దుల్లో పంచాయతీ పెట్టే పంచాయతీ కాదు. అక్కడ చిన్న పొరపాట్లు జరిగినాయి, వాస్తవమే. దానికి అలా చేయడం వల్లనే 50 లక్షలు ఇచ్చారనేది మా ఉద్దేశం. ఓకే, అసలు రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని పంపించారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ ఉంది అని ప్రచారం నడుస్తుంది, దీని పట్ల మీ స్పందన? రేవంత్ రెడ్డికి ఇక్కడ ఎలాంటి సంబంధాలు లేవు. రేవంత్ రెడ్డిని ఇన్వాల్వ్మెంట్ చేసి ఒక ఆయన రేవంత్ రెడ్డి పేరు చెప్పడం, ఇంకో అతను కేటీఆర్ పేరు చెప్పడం, ఇది కరెక్ట్ కాదు. ఉస్మానియా యూనివర్సిటీ 69 నుంచి ఉద్యమాలకు మూల స్తంభంగా తెలంగాణ రావడంలో కీలక పాత్ర పోషించిన ఉస్మానియా యూనివర్సిటీని ఇక్కడ చదువుతున్న విద్యార్థులను బోర్డర్లుగా ఉండి ఇక్కడ పీజీలు పిహెచ్లు చేస్తున్న విద్యార్థుల పైన నిందలేస్తూ కొంతమంది అక్కాసు వాళ్ళ రాజకీయాల కోసం మాత్రమే మా పైన నిందలేస్తూ ఉన్నారు. ఆ నిందల్ని తిప్పికొడతా ఉన్నాం. ఏదైతే తప్పు చేయని వాళ్ళైతే 50 లక్షలు ఎందుకు ఇస్తారు? తప్పు చేయని వాళ్ళైతే 50 లక్షలు ఎందుకు ఇస్తారు? మా పైన ఆరోపణలు ఎందుకు ఇస్తారు? అక్కస్తోటే మా పైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఈ ఆరోపణలు మేము తిప్పికొడతాము. ఉస్మానియా యూనివర్సిటీ ఎక్కడ సమస్య వచ్చినా మేము ఖచ్చితంగా ముందుంటాం. గతంలో మురళి విషయం కానీ, టీఎస్పీసీ పేపర్ లీకేజ్ కానీ ఏ విషయంలో కీలకంగా ఉన్నాం, ఏ విషయమైనా మేము విద్యార్థి పక్షాల తరపున ఉంటాం.
కొట్లాడతాం. మా నైతిక బాధ్యత చదువుతో పాటు ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమాలకు నేర్పిన గడ్డ కాబట్టి, ఆ గడ్డ నుంచి నేర్చుకున్న వాళ్ళం కాబట్టి ఆ గడ్డకు రుణపడి ఇలా పోరాటం చేస్తే ఆ ఫలితం దక్కింది. 50 లక్షలు ఇచ్చిన అల్లు అర్జున్ గారికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. నగేష్ గారు, ఇంకొక విషయము, ఇప్పుడు అల్లు అర్జున్ గారు దేశంలో పెద్ద హీరో, సినిమా ప్రపంచ లెవెల్లో ఆడుతుంది, కొన్ని కోట్ల రూపాయలు వస్తుందనే ప్రచారం కూడా నడుస్తూ ఉన్నది. ఇదే క్రమంలో మీరు అతని దగ్గరికి వెళ్ళే క్రమంలో ప్రజాస్వామ్యబద్ధంగా అడగొచ్చు, వినతి పత్రం ఇవ్వచ్చు, కోట్ల రూపాయలు వస్తున్నాయి కదా సార్, ఒక 2 కోట్లు 1 కోటి ఇచ్చి చనిపోయిన రేవతి కుటుంబానికి న్యాయం చేయాలని ఒక ప్రత్యేకమైనటువంటి అంశం ద్వారా ప్రస్తావన చేయొచ్చు కదా. మీరు పూల కుండీలు ఎత్తేసి అక్కడ గడబడ చేయాల్సినటువంటి అవసరం ఏముంది? మీరు ఏదైతే అక్కడ రేవతి చనిపోయినప్పుడు దాదాపు 20 రోజుల నుంచి వాదన ప్రతివాదన జరుగుతూ ఉంది. ఇవాళ నువ్వు 18 గంటలు అల్లు అర్జున్ గారు జైల్లో ఉంటే వాళ్ళ కొడుకు వచ్చి ఒక అంటే ఆప్యాయత కోల్పోయానని, తండ్రి లేక ఒక 18 అవర్స్ ఉండలేకపోయిన అల్లు అర్జున్ గారిది ప్రేమ, అక్కడ రేవతి చనిపోతే ఆ బిడ్డను పట్టుకొని ఆ అమ్మ చనిపోతే ఆ తల్లి బాధ ఎవరు చూస్తారు? మరి చనిపోయిన వెంటనే 1-2 డేస్లో నువ్వు పెద్ద మ్యాటర్ కాదు, 300 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్న వ్యక్తివి, 1000 కోట్లకు దగ్గర వసూలు చేసిన వ్యక్తిగా నువ్వు ఐకాన్ స్టార్ కదా, ఆల్ ఇండియా లెవెల్లోనే ఒక ఐకాన్ స్టార్ కదా, కనీసం ఇవాళ ఒక ఆడపరిచి చనిపోతే ఇవ్వలేకపోయావు. అదే మీ ఇంట్లోనో లేకుంటే సినిమా ఇండస్ట్రీ వాళ్ళకో లేకుంటే బలిసిన వాళ్ళకో అయితే అలానే ఉందిరా అని అడుగుతా ఉన్నాం. ఇవాళ పేదవాళ్ళ వైపు పేదవాళ్ళకు ఒక న్యాయం, ఉన్న వాళ్ళకు ఒక న్యాయం కాదు. ఉస్మానియా యూనివర్సిటీ పేదోడైనా ఉన్నోడైనా ఖచ్చితంగా అక్కడ మేము దాడులు చేయనీకో పూల కుండీలు వలగొట్టనీకో తన ఇంటిపైన దాడి చేయనీకి వెళ్ళలేదు. మేము వెళ్ళిన సందర్భం క్లియర్ కట్గా అల్లు అర్జున్ గారు ఐకాన్ స్టార్ కాబట్టే ఆ అల్లు అర్జున్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి వెళ్ళాము. మేము పూలు కొట్టనీకో లేకుంటే అక్కడ రభస చేయనీకో వెళ్ళలేదు. అక్కడ ఉన్న వాళ్ళ వర్కర్స్ ఎవరైతే వాళ్ళు పెట్టుకున్న అల్లు అర్జున్ గారి ఇంట్లో ఉన్న వాళ్ళంతా 3rd క్లాస్ ఫెలోస్. వాళ్ళు అమ్మనా బూతులు తిట్టారు కాబట్టి తెలంగాణ ఉప్పు కారం తింటూ తెలంగాణ సాయుధ పోరాటం నుంచి తెలంగాణ ఉద్యమాలలో కీలకంగా ఉన్న వాళ్ళం కాబట్టి తిడితే పడతామా? ఆత్మగౌరవం అస్తిత్వాన్ని చంపుకొని మేము నిలబడే వాళ్ళం కాదు. ఒక వ్యక్తికి మోచేతి నీళ్ళు తాగి ఒక పార్టీకి వంత వలికే వాళ్ళం కాదు. ఉస్మానియా యూనివర్సిటీ అంటే ఇండివిజువల్గా ఉంటాము అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నగేష్ గారు చెప్పండి, అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత మళ్ళీ అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ పెట్టారు. పెట్టిన క్రమంలో మళ్ళీ పోలీసు వాళ్ళు సిటీ కమిషనర్ స్థాయిలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చెప్పి ప్రతి సీన్ను కూడా తీసుకురావడం అనేది వాస్తవానికి తప్పు, ప్రమాదశావత్ ఏదైనా యాక్సిడెంటల్గా జరిగింది, అందులో అల్లు అర్జున్ గారు రోడ్ షో చేశారని ఇది జరిగిందని ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సమాజానికి అంతా చూపించేటువంటి క్రమంలో మరి ఇది ఒకవేళ తప్పు ఉంటే తీసుకుపోయిండు, అరెస్ట్ చేసిండు, అది కోర్టులో నడుస్తూ ఉన్నది. ఇదే క్రమంలో ప్రజలు అనుకుంటున్నది ఏంటంటే ఒకవేళ తప్పు ఉంటే కోర్టులో విచారణ జరగాలి, లేకపోతే హైకోర్టు సుప్రీంకోర్టు ఇట్లా వెళ్ళే ప్రయత్నం జరగాలి. కానీ మళ్ళీ సీన్ రీకన్స్ట్రక్షన్ పేరు మీద రాజకీయ కుట్రకోణంగా ఇలా ఉంది అనేది ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు. మరి ఈ రాజకీయ కుట్రకోణంలో ఓయూజేసీ విద్యార్థి ఉద్యమ నాయకులుగా మీరు బలిపశువు అయినట్లయినా, లేకపోతే అసలు మిమ్మల్ని ఎవరైనా ప్రొవోకేట్ చేశారా, లేకపోతే పోలీసులు మీ వెనుకున్నారా? ఎందుకంటే పుష్ప సినిమాలో ఒక ఇన్సిడెంట్ ఉంది, అందులో అల్లు అర్జున్ గారికి అక్కడున్న ఎస్పీకి ఆ సీను స్విమ్మింగ్ పూల్లో ఉన్నటువంటి సీన్ ఏదైతే ఉన్నదో ఆ సీనులో వల్ల పోలీసు వాళ్ళు మానవాభిప్రాయం దెబ్బతిన్నదా? అసలు ప్రజలు అంతు చిక్కని ఆలోచనలో ఉన్నారు. మరి ఇదేమన్నా ఈ కుట్రకోణం దాగిందా? మరి ఇదేమన్నా మీకు పోలీసు వాళ్ళు ప్రొవోకేట్ చేస్తే మీరు పోయి దాడి చేస్తారా? దీని పట్ల మీ అభిప్రాయం ఏమిటి? మీరు కూడా ఈ ప్రశ్నలు అడగాల్సిన ప్రశ్నలు కావు ఇవి. ఎందుకంటే ఇవాళ మేము డిగ్రీలు పీజీలు చేస్తూ ఉన్నాము. ఉస్మానియా యూనివర్సిటీలో ఎన్నో ఉద్యమాలకు ఉన్నాము, అన్ని ఛానళ్ళకు సమాజానికి తెలుసు. కానీ రేవంత్ రెడ్డి గారు పంపిస్తూ ఉన్నారని ఒక ఆరోపణ ఉంది. అదే ఆయన పుష్ప సినిమాలో షికావత్ అనే ఒక డిపార్ట్మెంటు పేరు చెప్పి ఆ యాక్టర్ కాదు పోలీసులు నిజంగా అవమానిస్తూ ఉన్నారు. మరి ఒక పరంగా పోలీస్ కృష్ణయ్య అలాంటి వాళ్ళు త్యాగం చేసి తెలంగాణ చేస్తే అలాంటి తెలంగాణలో ఇలాంటి అంశం చూసేవారికి ఏ పోలీసు ఆయనకైనా 24 గంటలు 7/24 అవర్స్ పనిచేస్తున్న ఏ పోలీస్ అధికారికైనా కొంచెం ఉప్పు కారం తింటున్న వాళ్ళకైనా ఎవరే ఉంటుంది. ఎందుకంటే లాండ్ ఆర్డర్ రాజ్యాంగబద్ధంగా ఉన్నారు కాబట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడేది వన్ ఆఫ్ ద పిల్లర్ కాబట్టి ప్రజాస్వామ్యాన్ని చెడగొడితే ఏ అధికారైనా రియాక్ట్ అవుతాడు. ఇంకొక విషయం, నువ్వు అడిగిన దానికి నేను సమాధానం చెప్తా. ఎవరు ప్రాపగండం చేయలేదు. అవును, నేను అడుగుతా ఉన్నా, అల్లు అర్జున్ గారు కోట్ల రూపాయలు ఉన్నాయి కదా, రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడింది ఎప్పుడు?
అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయింది ఎప్పుడు, ఆమె చనిపోయింది ఎప్పుడు, ఎంత వ్యత్యాసం ఉంది, ఎన్ని రోజుల గ్యాప్ ఉంది? ఒక 1 అవర్ కాదు కదా, పెద్ద యాక్టర్ కదా, ఒక 1 అవర్ చాలు అవును ఆదుకోవడం. అంటే తల్లిని మించి ఒక సినిమాలో కేజీఎఫ్ సినిమాలో డైలాగ్ ఉంటుంది, తల్లిని మించిన యోధురాలు ఉండరని. అంటే ఒక తల్లి చనిపోతే కనీసం మానవత్వం ఉండదా అంటా ఉన్నాం. హీరోలు అయితే హీరో గారు ఇది నిత్య జీవితం, మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే నిత్య జీవితం వేరు, సినిమా వేరు. సినిమా ఇస్ ద ఫ్యాక్ట్. నీ సినిమాలోనే మొన్న జరిగిన రాజమండ్రిలో ఒక పుష్ప సినిమా 2 చూసి రాజమండ్రిలో బస్సు ఎత్తుకుపోయాడు, లాకేసిన బస్సును ఎత్తుకుపోయాడు. అలాగే ఎర్రచందనం పెంచితే, ఎర్రచందనం ప్రభుత్వమో ప్రైవేట్ వాళ్ళు పెంచితే ఎర్రచందనం కర్రలు కొట్టుకుపోయి నేను పుష్ప అంటా ఉన్నారు, బస్సు ఎత్తుకుపోయిన వాళ్ళు పుష్ప అంటున్నారు. ఇన్స్పిరేషన్గా ఉండాలండి. సినిమాలంటే పోలీసులను అవమానపరచడో లేకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉసుగొల్పిరని అటువైపు తిప్పడమో కాదండి. జై భీమ్ సినిమా ఉన్నది, నీకు అవార్డు వస్తే మేము వద్దామన్నావా? జై భీమ్ సినిమాకి అవార్డు రావాలి. అయినా బాబాసాహెబ్ అంబేద్కర్ విధానాలు జై భీమ్ సినిమాలో స్పష్టంగా ఎస్సీ ఎస్టీ బీసీ ఈ భూమి మీద పుట్టిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి జై భీమ్ సినిమా ఇది ఒక ఇన్స్పిరేషన్గా ఉన్నది. జై భీమ్ సినిమా కానీ, మహాభారతం కానీ, రామాయణం కానీ, జయలవకుశ కానీ, తర్వాత వందే మాతరం కానీ, రామభక్తి కానీ చాలా సినిమాలలో ఇన్స్పిరేషన్గా ఉంది. మేము ఎందుకు సినిమా వాళ్ళ మీద కక్ష కట్టం? మాకు ఎలాంటి విభేదాలు లేవు, ఎలాంటి అల్లు అర్జున్ మీద కక్ష కారంపాలు లేవు. ఆయన మేము గట్టికాడ కాదు, పుట్టకాడ కాదు, ఆయన పాలోడు కాదు, మా పంగోడు కాదు. సమస్య జరిగింది, తెలంగాణ ఆడపడుచు ఎందుకు మీరు అనొచ్చు, అందరూ ఆడపడుచున్నారుగా, గురుకులాలు అక్కడిక్కడ జరిగినాయి కదా చెప్పొచ్చు. అంటే అక్కడ ఆ మహిళ ఒక కిడ్నీని వాళ్ళ భర్తకి ఇచ్చి వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం మంగళసూత్రాన్ని ఉంచుకోవాలని అందరికీ ఒక ఇన్స్పిరేషన్గా ఉన్నది. ఒక చిన్న పాప మాటలు వినండి. అల్లు అర్జున్ గారు మీకు కూతురున్నది, మీకు కొడుకున్నది, రేవత్కి కొడుకున్నాడు, రేవత్కి కూతురున్నది. ఒకసారి వాళ్ళ భవిష్యత్తు ఏంది ఆలోచించండి. ఫ్యాన్స్ కానీ ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రతి వ్యక్తి రేవతి పోతే రాదు కదా, ఇప్పుడు ఆ కొడుకును బతికించే ప్రయత్నం చేద్దాం. దయచేసి దీన్ని కాంట్రవర్సీ చేయకుండా 50 లక్షలు ఇచ్చాడు, ఇంకా మిగతా అవకాశం ఇచ్చి మిగతా అమౌంట్ ఇచ్చి ఆ పిల్లగాన్ని బతికించేటట్టు చూద్దాం. కానీ దీన్ని వేరే కోణంలో చేయకండి, రాజకీయ కోణంలో చేయకండి. సమస్య ఎక్కడ ఉంటే అక్కడ ఉస్మానియా యూనివర్సిటీ ఉంటుంది అని గంటాబద్ధంగా చెప్తా ఉన్నాం. క్వశ్చన్ అడగాలనా లేదా అనేది మీరు కాదు డిసైడ్ చేసేది, మేము. కాబట్టి నగేష్ గారు, మేము ప్రజల అభిప్రాయాల మేరకు మాత్రమే మేము క్వశ్చన్ అడుగుతున్నాం. కాబట్టి ఖచ్చితంగా మీరు చెప్పాల్సిందే, అది ప్రజలకు మీరు సమాధానం ఇవ్వాల్సిందే. కాబట్టి ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏమంటే, ఇప్పుడు రేవతి కుటుంబానికి న్యాయం చేయాలి, ₹1 కోటి ప్రకటించాలి అనేటువంటి డిమాండ్ మీద మీరు వెళ్ళారు. అదే నేపథ్యంలో కొన్ని విమర్శలు ఏంటంటే, ఇప్పుడు అల్లు అర్జున్ గారికి ₹1-2 కోట్లు పెద్ద లెక్క కాదు. కానీ వీళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా ఓయూలోనే పోరాటం చేసి మీ హక్కును రేవతికి ఆర్థికంగా ఉపయోగపడాలనే మంచి దృష్టి ఉంటే సరిపోతుంది కదా, అసలు అక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు కదా అనే సందర్భం. అదే సందర్భంలో ఇక్కడ ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మెగా ఫ్యామిలీ అని అంటే కొంత పేరు ప్రఖ్యాతలు కలిగిన ఫ్యామిలీగా ప్రజలలో విశ్వాసం ఉంది. కాబట్టి ఆ విశ్వాసాన్ని బోనాల నగేష్ అండ్ టీం, రెడ్డి సీని వాళ్ళ టీం అంతా కూడా చెడగొట్టే విధంగా కావలసుకొని ఇదంతా కూడా దురభిప్రాయ ప్రచారం జరిగిందని సమాజంలో ఒక పేరు పోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఆయనకు జాతీయ అవార్డు వచ్చింది కాబట్టి మనం ప్రపంచంలో మన పేరు ఎక్కడో తీసుకుపోయే క్రమంలో తెలంగాణ ప్రాంతం పేరు, అటువంటిది ఈ చిన్న ఇన్సిడెంట్ వల్ల వీళ్ళంతా ఇట్లా చేసిర్రు అనేది వాళ్ళ మీద ఆరోపణ వస్తుంది. అసలు మీరు అంతిమంగా చేయాల్సినటువంటి అవసరమే ఉంది. న్యాయమా, మీకు రాజకీయ అవసరం ఉందా, డబ్బు అవసరం ఉందా, రేవతి కుటుంబానికి జెన్యున్గా న్యాయం చేపియాలనుకుంటున్నారా, అసలు మీరు మీ యొక్క ఉద్దేశం ఏంది అనేది ఒక క్లియర్గా చెప్పండి. ఉదయ్, ఇక్కడ విషయం ఏంటంటే రేవతికి ఇప్పుడు మీరేమన్నారు, పెద్ద ఐకాన్ స్టారు, ఒక అవార్డు వచ్చిన వ్యక్తి అని చెప్పారు. ఎందుకు వచ్చేది? తల్లిని బాగు చేసినందుక, భారతదేశాన్ని బాగు చేసినందుక ఆయన ఏమైనా జాతీయ గీతం రాసిండా, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిండా, లేకుంటే వందే మాతరం లాంటి పెద్ద పెద్ద ఉద్యమాలు చేసిండా? నేనేమంటా ఉన్నా అంటే, అల్లు అర్జున్ మేము టికెట్లు తీసుకొని సినిమాలు చూస్తేనే తను స్టార్ అయ్యాడు. అలాంటి స్టార్కు నమ్ముకొని ఉన్న ఓ పేదింటి బిడ్డ, తెలంగాణ ఆడపడుచు కుటుంబ సమేతంగా నువ్వు టికెట్లు పెంచినా కానీ 12,000 పెట్టుకొని మ్యాట్నీ షోకి చిన్న పిల్లల్ని వేసుకొని వస్తే తన ప్రాణం పోతుందంటే, నువ్వు అక్కడే షోలో ఉండి నేను ½ అన్ అవర్కి వస్తా, 1 అవర్కి వస్తా అంటే అది సినిమా కాదు అల్లు అర్జున్ గారు, అది సినిమా కాదు, నిత్య జీవితం. ఇప్పుడు ప్రాణం విడిచిన ఆ తల్లి, మరి నేను అంటా ఉన్నా, ఇవాళ ఎవరైతే ఆ తల్లి ఉంది కదా, ఇప్పుడు ఆ బిడ్డ పెద్ద ప్రయోజకుడు, ఒక అబ్దుల్ కలాం అవునో, లేకుంటే ఒక భగత్ సింగ్ అవునో, ఒక చెగువేరా అవునో,
ఒక జార్జ్ రెడ్డి అవునో లేకపోతే ఒక అల్లు అర్జున్ అవునో మరి ఆ పిల్లగాడి ప్రాణాలు కాపాడేటట్టుగా నువ్వు చర్యలు తీసుకుంటావా? ఆయన చనిపోతే దానికి మూల్యం నువ్వు బాధ్యతగా ఉంటావా అని అడుగుతా ఉన్నాం. ఇవాళ ఇంకొక క్వశ్చన్ అడిగారు, మెగాస్టార్ పెద్ద ఫ్యామిలీ అన్నారు. పెద్ద ఫ్యామిలీ అంటే ఏందండి? స్వతంత్ర పోరాటాలు చేసిన గాంధీ కంటే గొప్పవాడా, లేకుంటే రాజ్యాంగం రాసిన అంబేద్కర్ కంటే గొప్పవాడా? ఈ భారతదేశానికి ఒక విప్లవాలు సృష్టించిన ఒక జార్జి మార్క్స్ లాంటి ఒక ఐడియాలజికల్ వల్ల సినిమా అంటే ఏంది? సినిమా అంటే ఒక ఫ్యాషన్ అండి. అది ఒక తెర మీద, వెండి తెర మీద జరుగుతుందండి. నీ బతుకు కోసం సినిమా ఆడుతుంది. నువ్వు కోట్ల రూపాయలు, నువ్వు 3 కోట్లు తెచ్చి 5 కోట్ల రూపాయలు వసూలు చేస్తూ ఉన్నావు. 300 కోట్లు పెట్టి 5,000 కోట్లు సంపాదిస్తూ ఉన్నావు. ఇవాళ కరెక్ట్గా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటే, ఇవాళ రేవంత్ రెడ్డి గారు అయితే చర్యలు తీసుకుంటే సినిమాలు ఆడాయి, బాగా మహాభారతం కథలు పోయాయి, రామాయణం పోయింది, ఈ అన్ని కథలు పోయి పాఠ్య పుస్తకాలు మర్చిపోయి కుటుంబాలలో డ్రగ్స్, గంజాయి, ఇన్స్టా రీల్స్ అని నీ సినిమాలలో సభ్య సమాజం ఖరాబ్ అవుతుంది. సినిమాలు సిగ్గుతో తలదించుకోవాలి. ఇవాళ కనీసం మంచి సినిమాలకు అవార్డులు రాకుండా ఎర్రచందనాలు, దొంగతనాలు, రౌడీ, గూండా, కబ్జా, అర్జున్ రెడ్డి, ఈ లంగా లఫంగు వాళ్ళ సినిమాలకు అవార్డులు వస్తూ యువతను చెడగొడతా ఉన్నారు. కానీ సమాజం చూస్తున్నది, సమాజం నడుస్తూ ఉన్నది కాబట్టి నడుస్తూ ఉన్నాం. ఇంకొకటి మీరు అన్నారు, రేవంత్ రెడ్డి గారు పంపించారు. ఎవడైనా ఇంకోసారి రేవంత్ రెడ్డి గారి పేరెత్తి రేవంత్ రెడ్డి గారికి ఉస్మానియా యూనివర్సిటీకి ఎవడైనా లింకు పెడతారా అంటా ఉన్నాం. ఎందుకు ఈ మాట అంటా ఉన్నాం అంటే, మీలాగా పేక్ అల్లం కాదు, ఉస్మానియా యూనివర్సిటీ బోర్డు అల్లం కదా. మీలాగా పేటీఎం బ్యాచ్ గోడరాతలకు పైసలు తీసుకునే పబ్లిసిటీ కోసం కాదురా నా కొడకల్లారా. ఒక జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ కాడికి వెళ్ళి దమ్ముతో వాడిని నిల్లుపైన మేము బద్దలు కొట్టాం. ఎందుకు బద్దలు కొట్టామంటే, తెలంగాణ ఆత్మగౌరవాన్ని వాడు దెబ్బలు కొట్టి, తెలంగాణలో ఒక బిడ్డ చనిపోతే బయటకు రానివనే అహంకారంతో ఉంటే వాళ్ళ ఇంటికి పోయి మేము ధర్నా చేసాం. కానీ తనని ధ్వంసం చేయాలి, తన వ్యక్తిగతంగా తనని ఇబ్బంది పెట్టాలని పెట్టలేదు. రేవంత్ రెడ్డి పేరు కానీ కాంగ్రెస్ పార్టీ పేరు కానీ ఎవరైనా ఇంక్లూడింగ్ చేస్తే కొడక తోళ్ళు తీస్తామని చెప్తా ఉన్నా ఈ సందర్భంగా. నగేష్ గారు, మీ ప్రసంగాలు రాజకీయ ప్రసంగాలు లాగానే ఉన్నాయి. కానీ ఇప్పుడు వాళ్ళ అల్లు అర్జున్ ఇంటి మీద దాడికి వెళ్ళారు కదా, ఇప్పుడు అక్కడ పోలీసు వాళ్ళు కేసు పెట్టిండ్రు. మొన్న రాత్రి దాకా మీకు స్టేషన్ బెయిల్ రాలేదు, మార్నింగ్ వచ్చిన సందర్భం. ఇప్పుడు మళ్ళా కోర్టు బెయిల్ కోసం మీరు తిరుగుతూ ఉన్నారు. మీకు మంచి భవిష్యత్తు ఉంది. ఆ భవిష్యత్తు ఉస్మానియాకి వచ్చి మంచి చదువుకొని గొప్పలు కావాలని మీ తల్లిదండ్రులు పంపించే క్రమంలో, మరి ఇట్లా కేసుల పాలయ్యే క్రమంలో మీ తల్లిదండ్రులు ఇబ్బంది పడరా? సమాజానికి మీరు ఏం స్ఫూర్తిస్తున్నట్టు? నేను క్లియర్గా ఒకటి క్లారిటీ ఇస్తా ఉన్నా. నా కుటుంబం గాడికి వచ్చారు కాబట్టి నేను చెప్తా ఉన్నా. నా కుటుంబంలో చూసుకోనికి అన్న ఉన్నాడు, చూసుకోనికి తమ్ముడు ఉన్నాడు, ఒక అమ్మలా చూసుకోనికి నా సోదరిమణి ఉంది. నేను ఈ సమాజం కోసం, ఈ సమాజంలో అడుగడుగున ఎక్కడ అన్యాయం జరిగినా అవసరమైతే ప్రాణాలకు తెగించైనా యుద్ధం చేయడానికి ఐఎమ్ రెడీ, ఐఎమ్ ఫేస్ టు ఫేస్ అని చెప్తా ఉన్నాం. అదే సందర్భంగా సినిమా అన్నావు. నేను ఎందుకు వెళ్ళామంటే, జార్జ్ రెడ్డిని ఇన్స్పిరేషన్ తీసుకున్నాము. అంబేద్కర్ గారు లాంటి గొప్ప వ్యక్తిని మేము తీసుకోలే, కానీ అంతటి స్థాయి మాకు లేదు. కానీ అదే మీరు అన్నారు ప్రాణాలు గీనాలని చెప్పారు కదా, మంచి భవిష్యత్తు ఉందని. అదే జైభీమ్ సినిమా సూర్య చేసిన క్యారెక్టర్నే మేము ఇన్స్పిరేషన్గా తీసుకున్నాం. ఆ జైభీమ్ సినిమాలో సూర్య గారు తీసుకున్న త్యాగం చాలా గొప్పది. చాలా ఆయనకున్న ప్రెషర్స్, ఆ సినిమాలో జరిగిన సంఘర్షణ చాలా పెద్దది. మేము వాళ్ళు కొన్ని సినిమాలు ఇన్స్పిరేషన్గా తీసుకోలే, కానీ మాకు జైభీమ్ సినిమా ఇన్స్పిరేషను. జైభీమ్ సినిమాకు మంచి అవార్డు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అన్యాయం ఎక్కడ జరిగితే ప్రాణాలు ఏముందండి, ఇవాళ ఉంటాయి రేపు పోతాయి. అంబానీ లాంటి వ్యక్తే ఇవాళ వాళ్ళ కొడుకు ఉండడా తెలియదు. ఇవాళ మోడీ అయినా 6 అడుగుల జాగలో పండాల్సిందే, నేను అయినా 6 అడుగుల జాగలో పండాల్సిందే. కోట్లు, వజ్రాలు, డైమండ్స్ ఏముంది? కశ్మీర్ రాజు లాంటి వ్యక్తే నేల కొరిగాడు, హిట్లర్ లాంటి వ్యక్తే నేల కొరిగాడు. మాదే ఉందండి, సమాజం కోసం నిలబడతాం, సమాజం సేవ కోసం ఎంత దూరమైనా తెగించి కొట్లాడతాం. అట్లని వేరే వాళ్ళకు బెదిరింపు కాదు, అట్లని వేరే వాళ్ళకు కౌంటర్ ఇవ్వడం కాదు. సమాజ శ్రేయస్ కోసం మేము సిద్ధంగా ఉంటాం. అన్యాయం ఎక్కడ జరిగినా మేము కట్టుబడి ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నాగేష్ గారు, మీరు దాడి చేశారు కాబట్టి మరి అల్లు అర్జున్ గారి ఫ్యాన్ నుంచి ఫోన్ కాల్స్ వస్తలేవా, బెదిరింపు కాల్స్ వస్తలేవా? అసలు దీని పట్ల మీ స్పందన ఏమిటి? అయినా ఉదయ్ గారు, మేము చేసే నిజాయితీగా ఉన్నాం, నిజాయితీగా కొట్లాడిన దానికి కాల్స్ వస్తూ ఉన్నాయి. ఇక వాళ్ళకు పూర్తి స్థాయిలో మెచ్యూరిటీ లేని వాళ్ళు కాల్ చేస్తూ ఉన్నారు. అయినా నాకు ఒకటి అర్థంగా కడతా, మేము నయం కేసులో ఉన్నామా, మేము ఎర్రచందనం దొంగతనం చేసామా,
మేమన్నా వైన్స్లో నడిచామా, మేమన్నా గంజాయి డ్రగ్స్లో ఉన్నామా, మేమన్నా లిక్కర్ స్కీమ్లలో ఉన్నామా, మేమన్నా పాస్పోర్ట్ బోకర్లమా? ఎందుకండి సమాజంలో మేము ఒక ఆడపడుచు చనిపోతే ఆడపడుచు తరఫున 50 లక్షలు ఇచ్చేటట్టుగా మేము ప్రయత్నం చేశాం, ఘన విజయం పొందాం. మేము ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు అందరం కాబట్టి మేము విజయం పొందాం. మీ తాటాకు చప్పట్ల కొరే తెలంగాణ ఉద్యమంలో ఎన్నో కేసులు చూసినామయ్యా, 7-5 కేసులు ఉన్నాయి. తెలంగాణ ఉద్యమంలో పవర్ఫుల్ పాలిటిక్స్ లీడర్లనే ముచ్చమటలు పట్టించిన మేము అభిమానులు ఉన్నారు, మాకు ఫ్యాన్స్ ఉన్నారు, మేము హీరోలకు అభిమానులు ఉన్నాం. అట్లా అనుకుంటే పవన్ కళ్యాణ్ నా అభిమానే, చిరంజీవి నాకు అత్యంత అభిమాని, పెద్ద అభిమాని నాకు. మేము అభిమానులు ఉన్నాం. అభిమానులు అన్నప్పుడు చేస్తారండి, చేయక తప్పదు. చేస్తే భయపడడానికి మేమేం ఉట్టిగలేము. రమ్మని గడ్డ మీదకి తెలంగాణనే డివైడ్ చేసిన వాళ్ళం, తెలంగాణ ఉద్యమాన్నే చీల్చి చెండాలిన వాళ్ళం. సాకలేలమ్మ, మల్లు స్వరాజం, భీమిరెడ్డి నరసింహారెడ్డి, జార్జి రెడ్డి వారసులం అండి. ఈ తాటాకు గాళ్ళకు భయపడి చేతులు ముడుచుకునే వాళ్ళం కాదు. డిగ్రీలు పీజీలు చేసుకొని ప్రాణాలకైనా తెగిస్తూ నిజాయితీగా ఉన్నాం, నిజాయితీగా పోరాడుతున్నాం. అవును బాయ్, మేము ఖచ్చితంగా జెన్యున్గా ఫైట్ చేసినాం. నువ్వు తప్పు చేయని వ్యక్తి అయితే నువ్వు ఎందుకు 50 లక్షలు ఇచ్చినావు అని సూటిగా అడుగుతా ఉన్నావు. ఇవాళ నీ ఫ్యాన్స్కి చెప్తా ఉన్నావు, అల్లు అర్జున్ గారు మా పైన మీరు థ్రెటనింగ్ కాల్స్ చేస్తూ ఉన్నారు. మా ప్రాణాలకి నాకు కానీ రెడ్డి సీన్ అన్నకు కానీ నాకు కానీ చాలా కాల్స్ వస్తున్నాయి. నగేష్ గారు, ఏదేమైనా భాష చాలా ప్రామాణికం కాబట్టి మీరు ఎంత పెద్ద లీడర్ అయినా భాష యొక్క విలువను కూడా గుర్తించేటువంటి క్రమం జరగాలని కోరుతూ ఒక్క మాటలో చెప్పండి, ఇప్పుడు మీకు అంతిమ లక్ష్యం ఏంది అసలు? మీరు భాష అంటా ఉన్నారు, మాకు కేసీఆరే భాష గురువు, మా గురువే కేసీఆర్ గారే మాకు భాష నేర్పాడు. ఇలాంటి ఉస్మానియా యూనివర్సిటీలో ఆయన గురువుగా నిలబడ్డాడు. మా గురువు గారి భాష మేము వాడుతున్నామండి. మేము కొత్తగా ఏం మా తల్లిదండ్రుల నుంచి చూసుకోలే. ఎవరైనా అంటారు సమాజంలో గురువు నేర్పిన విద్య రేపటి సమాజానికి నేర్పమంటారు. మా గురువు గారే కేసీఆర్ గారు. ఇంకోటి అంతిమ లక్ష్యం అన్నావు, మా అంతిమ లక్ష్యాలు అంతిమ విజయాలు ఇవ్వండి. 50 కోట్ల రూపాయలు అడిగాము, 50 లక్షలు పెద్ద మనసు చేసుకుని అల్లు అరవింద్ గారు వాళ్ళ అల్లు అర్జున్ గారు టీం ఇచ్చారు. సంతోషం, ధన్యవాదాలు. ఇలాంటి విషయాలు ఇది ఇంతటితో ఆపేయండి. సభ్య సమాజంలో ఎక్కడ అన్యాయం జరిగినా ఎక్కడ ఏం జరిగినా ఉస్మానియా యూనివర్సిటీ తమ్ముళ్ళుగా అన్నలుగా మేము అండగా ఉంటామని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నగేష్ గారు అంటున్నారు, మా పోరాట ఫలితమే 50 లక్షలు, ఇంకా 50 లక్షలు ఇస్తే ఆ కుటుంబానికి సరైన న్యాయం ఓయూజేసీ వల్ల జరిగింది అనే ప్రత్యేకమైనటువంటి అంశం వాళ్ళు ప్రస్తావన చేస్తూ ఉన్నారు. కాబట్టి నగేష్ గారికి మా వర్తమానం నుంచి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సరే, దాడులు గీడులు ప్రజాస్వామ్యంలో ఇవి పనికిరావు కాబట్టి ఏదేమైనా సమస్యలు సామరస్యపూర్వకంగా ప్రజాస్వామ్య పద్ధతిలో పరిష్కరించుకొని బాధితులందరికీ న్యాయం జరగాలని కోరుకుంటూ ఇటువంటి గతంలో ఫ్యూచర్లో జరగకుండా ఉండేటువంటి ప్రయత్నంలో భాగంగా మా ఛానల్కి వచ్చి మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు గాను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. నమస్కారం, ధన్యవాదాలు.